Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. త్వరలో జరగబోయే ఏపీ టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్లోని టాపిక్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో 9 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 9 పార్ట్స్లో కూడా టెట్ పేపర్ 1Aలో ఇచ్చిన నెంబర్స్ అనే టాపిక్లోని ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అనే కాన్సెప్ట్ వరకు ఉన్న అన్నిటినీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నిటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా మరొక ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ టాపిక్ అయిన రేషనల్ నెంబర్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఏం నేర్చుకున్నాం అంటే ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యల గురించి నేర్చుకున్నాం. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఎలా రాస్తాం మనం 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఇది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యా సమితి అవుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత వేటి గురించి నేర్చుకున్నామా, హోల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఎట్లా రాస్తాం 0 1 2 3 4 5 అండ్ సో ఆన్ అంటే పూర్ణాంకాల సమితి అన్నమాట. వీటి తర్వాత మనం ఇంటిజర్స్ గురించి నేర్చుకున్నాం. అంటే పూర్ణ సంఖ్యల సమితి. పూర్ణ సంఖ్యలో మనకి ఏముంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అలాగే 0 ఉంటుంది, అలాగే పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, వీటి గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం. ఈరోజు మరొక నంబర్ సెట్ గురించి, అది చాలా ఇంపార్టెంట్ నెంబర్ సెట్, అదే మనకి సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అన్నమాట. అంటే అకరణీయ సంఖ్యా సమితి గురించి నేర్చుకుందాం. అట్లాగే వాటి యొక్క ధర్మాలు గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. 8th క్లాస్లో మనం నేర్చుకుంటాం, 7th క్లాస్లో నేర్చుకుంటాం, అయితే 8th క్లాస్లో వీటి గురించి డీటెయిల్గా నేర్చుకుంటాం అనమాట. ప్రాపర్టీస్ గురించి అవి నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ కూడా ఇదే. ఒకసారి చూద్దాం. ఓకే, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. మనం వీటిని తెలుగులో ఏమంటామంటే అకరణీయ సంఖ్యలు. మనం సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ని క్యూ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. అదేంటి, మనకి రేషనల్ నెంబర్స్ ఆర్తో స్టార్ట్ అయింది కదా, క్యూ అనే లెటర్ తో ఎందుకు రిప్రజెంట్ చేస్తామని డౌట్ రావచ్చు అనమాట. మనం రేషనల్ నెంబర్స్ ని కోషియంట్ నెంబర్స్ అని కూడా అంటారు అనమాట. కోషియంట్ అంటే తెలుసు కదా, డివిజన్ లో మనకి రిజల్ట్ ని అంటే రైట్ సైడ్ బ్రాకెట్ లో వచ్చే నెంబర్ ని మనం కోషియంట్ అంటాం కదా, వీటిని కోషియంట్ నెంబర్స్ అని కూడా అంటారు అనమాట. అందువల్ల కోషియంట్ లో క్యూ అనే లెటర్ ఫస్ట్ లెటర్ కాబట్టి సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని క్యూ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు కూడా మనం నెంబర్ సెట్స్ ని కర్లీ బ్రాకెట్ లో రాసి నెంబర్స్ ని ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాసుకుంటూ వెళ్ళాం, అంటే పెరిగే క్రమంలో ఆరోహణ క్రమంలో రాసుకుంటూ వెళ్ళాం. కానీ మనం రేషనల్ నెంబర్స్ ని అలా రాయమన్నమాట, ఓన్లీ డెఫినేషన్ మాత్రమే చెప్పుకుంటాం. అసలు డెఫినేషన్ ఏంటంటే ద నెంబర్స్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q where p, q belongs to z and q not equal to 0. అంటే దీని అర్థం ఏంటనమాట, ఏ సంఖ్యలనైతే p by q ఫామ్ లో రాయగలము. ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి. ఈ pq రెండు పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి, అలాగే q నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ డినామినేటర్ లో హారంలో 0 ఉండకూడదు అనమాట. ఈ కండిషన్స్ ని ఫాలో అయ్యే ప్రతి నెంబర్ ని కూడా మనం రేషనల్ నెంబర్ అని పిలుస్తాం అనమాట, అంటే అకరణీయ సంఖ్య అని పిలుస్తాము. మరి వీటిని ఎందుకు అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ రాయలేము అంటే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఒకసారి ఈ డెఫినేషన్ గురించి డిస్కస్ చేసినట్లయితే మీరు మర్చిపోవడానికి ఆస్కారం ఉండదు అనమాట. ఇక్కడ మనం ఏంటన్నా, మనం ద నెంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q అన్నాం. అంటే ఇచ్చిన నెంబర్ మనకి p by q ఫామ్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మనం p by q ఫామ్ లో రాయగలిగితే అంటే ఫ్రాక్షన్ రూపంలో భిన్న రూపంలో రాయగలిగామో లేదో చెక్ చేస్తాం.
అది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట ఇచ్చిన నెంబర్ భిన్న రూపంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 5 అన్నాం అంటే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఇది p/q ఫామ్ లో లేదు కదా కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాదు అని వేస్తారనమాట. కానీ డెఫినేషన్ ఏంటి, విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అంటే p/q ఫామ్ లో రాయగలిగే సంఖ్యలు. దీన్ని మనం p/q ఫామ్ లో రాయొచ్చు, ఎందుకంటే ప్రతి నెంబర్ డినామినేటర్ లో 1 వేసాం అనుకోండి 5ని 1తో డివైడ్ చేస్తే రిజల్ట్ 5 వస్తుంది, కోషెంట్ మళ్ళీ 5 వస్తుంది కదా భాగఫలము. కాబట్టి 5 కెన్ బి రిటన్ యాజ్ 5/1 అనమాట. ఇలా ప్రతి సంఖ్యని మనం బై 1 పెట్టి భిన్న రూపంలో రాయొచ్చు కదా. కాబట్టి ఇక్కడ 5 కూడా ఒక రేషనల్ నెంబర్ అకరణీయ సంఖ్య అవుతుంది అనమాట. అంటే కొంత ఏమనుకుంటారు p/q ఫామ్ లో కనిపించాలేమో అని అపోహ పడుతూ ఉంటారు అనమాట. అంటే p/q ఫామ్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, అసలు ఉండకపోతే రాయగలమా లేదా ఆలోచించాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కండిషన్స్ ఏంటి మళ్ళీ, ఈ రెండు నెంబర్స్ కూడా న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్న రెండు నెంబర్స్ కూడా లవహారాలు రెండు కూడా ఏమవ్వాలి, బిలాంగ్స్ టు జెడ్ అంటే పూర్ణ సంఖ్యలో అయ్యి ఉండాలన్నమాట, ఇంటిజర్స్ అయ్యి ఉండాలి. మనకి ఇంటిజర్స్ అంటే అవి నెగిటివ్ నెంబర్స్ కావచ్చు, పాజిటివ్ నెంబర్స్ కావచ్చు, జీరో కావచ్చు. మళ్ళీ ఇంకొక కండిషన్ ఉంది, q నాట్ ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్ లో 0 ఉండకూడదు. మళ్ళీ ఇక్కడ డౌట్ వస్తుంది పిల్లలకి, ఇక్కడ 0 రేషనల్ నెంబర్ అవుతుందా అంటే పిల్లలు ఏం చేస్తారంటే కాదు అని చెప్తారు, ఎందుకంటే ఇక్కడ q నాట్ ఈక్వల్ టు 0 అన్నారు కదా, 0 కాకూడదు కదా అని. ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ కండిషన్ ఏంటి, p/q ఫామ్ లో రాయగలగడం. 0ని p/q ఫామ్ లో రాయగలమా లేదా ఆలోచించాలి. రాయొచ్చు, 0 కెన్ బి రిటన్ యాజ్ 0/1. 0/anything ఈజ్ 0 కదా, కాబట్టి 0ని మనం 0/1 అని రాయొచ్చు. ఓకే, ఫస్ట్ కండిషన్ ఓకే. నెక్స్ట్ సెకండ్ కండిషన్, p, q బిలాంగ్స్ టు z అంటే ఈ న్యూమరేటర్ లో ఉన్న నెంబరు డినామినేటర్ లో ఉన్న నెంబరు మనకి వేటిలో ఉండాలి, ఇంటిజర్స్ లో ఉండాలి, అంటే పూర్ణ సంఖ్యలు అయ్యి ఉండాలి. ఈ 0, 1 అనేవి పూర్ణ సంఖ్యలో ఉన్నాయా లేవా, ఉన్నాయి కదా, రెండు కూడా ఉన్నాయి. కాబట్టి సెకండ్ కండిషన్ ఓకే. నెక్స్ట్ థర్డ్ కండిషన్, q నాట్ ఈక్వల్ టు 0. q అంటే ఎక్కడుంది, డినామినేటర్ లో ఉంది. డినామినేటర్ లో 0 ఉండకూడదు, మరి ఇక్కడ డినామినేటర్ లో 0 లేదు కదా, 1 ఉంది. కాబట్టి ఇక్కడ ఈ కండిషన్ కూడా ఒబే చేస్తుంది. కాబట్టి 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్ అనమాట. 0 కూడా ఒక అకరణీయ సంఖ్య అవుతుంది అనమాట. మనం చూడండి ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ నేర్చుకున్నాం, సహజ సంఖ్యలు, వాటిని వదిలేసామా, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసాం, ముందుకు కొనసాగించాం, వాటితో కొత్తగా 0 అనే నెంబర్ గురించి నేర్చుకున్నాం. అప్పుడు ఆ 0తో కలిపి ఆ సంఖ్యలన్నింటినీ మనం ఏమంటున్నాం, ఓల్ నెంబర్స్, పూర్ణాంకాలు అంటున్నాం. తర్వాత మనం ఇంటిజర్స్ గురించి నేర్చుకున్నాం. మరి ఈ ఓల్ నెంబర్స్ వదిలేసామా, వదిలేదు కదా, వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసాం ముందుకి. ఈ 0 నుంచి ఇవన్నీ కూడా వచ్చాయి క్యారీ ఫార్వర్డ్. కొత్తగా ఏం చేస్తున్నాయి, ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ యాడ్ అవుతున్నాయి. అంటే మనం పాత వాటిని ముందుకు కొనసాగిస్తూ కొత్త వాటిని నేర్చుకుంటున్నాం అనమాట, పాత వాటిని అక్కడే వదిలేయట్లేదు. కాబట్టి మనం ఇంతకు ముందు చెప్పుకున్నవన్నీ కూడా మనం రేషనల్ నెంబర్స్ అవుతాయి అనమాట, అకరణీయ సంఖ్యలో అవుతాయి. కాబట్టి 0 రేషనల్ నెంబరే, నెగిటివ్ నెంబర్స్ రేషనల్ నెంబర్సే, పాజిటివ్ నెంబర్స్ రేషనల్ నెంబర్సే. ఇక్కడ మనకు కొత్తగా వచ్చి చేరినవి ఏంటంటే ఫ్రాక్షన్స్. ఇంతకు ముందు చెప్పుకున్న నెంబర్ సెట్స్ లో అంటే సంఖ్యా సమితులలో ఎక్కడ కూడా మనం భిన్నాలు చూడలేదు కదా. మనం అకరణీయ సంఖ్యలో కొత్తగా ఏం చూస్తాం అనమాట, భిన్నాలు కూడా చూస్తాం అనమాట. కాబట్టి మనం ఈ అకరణీయ సంఖ్యలకి రేషనల్ నెంబర్ కి ఎగ్జాంపుల్ గా ప్లస్ నెంబర్స్ చెప్పొచ్చు, మైనస్ నెంబర్స్ చెప్పొచ్చు, 0 చెప్పొచ్చు, అలాగే ప్రాపర్ ఫ్రాక్షన్స్ చెప్పొచ్చు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ చెప్పొచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ చెప్పొచ్చు. ఏవైనా సరే ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి అనమాట. ఎందుకంటే వాటన్నిటిని మనం p/q ఫామ్ లో రాయగలుగుతాం కాబట్టి, అంటే ఈ 3 కండిషన్స్ ని ఒబే చేస్తున్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను రేషనల్ నెంబర్స్ గురించి. ఇంకా మనం ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉండకూడదు అనమాట. ఏవైనా నెంబర్స్ ఇచ్చి ఇది రేషనల్ నెంబర్ అవుతుందా లేదా అంటే మనం ఈ 3 కండిషన్స్ చెక్ చేయాలన్నమాట. ఫస్ట్ అసలు మనం p/q ఫామ్ లో రాయగలుగుతున్నామా లేదా, రాయగలిగితే ఆ రెండు నెంబర్స్ న్యూమరేటర్ లోని డినామినేటర్ లో ఉన్న రెండు నెంబర్స్ ఇంటిజర్స్ అవుతున్నాయా లేదా. అయితే డినామినేటర్ లో 0 లేదు కదా, ఎందుకంటే మనం ఆల్రెడీ డినామినేటర్ లో 0 ఉంటే ఏంటో మనం ఆల్రెడీ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే టాపిక్ డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పాం. 0 అంటే డివిజన్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్. కాబట్టి డినామినేటర్ లో 0 ఉంటే దాని వాల్యూ నాట్ డిఫైన్ అంటే నిర్వచించబడదు, వ్యవస్థితం కాదు. కాబట్టి ఇక్కడ డినామినేటర్ లో 0 ఉండకూడదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు అయితే మరి మిగిలిన సెట్స్ అన్నింటిని కూడా మనం ఒక ఆర్డర్ లో రాస్తున్నాం కదా, మరి వీటిని ఆర్డర్ లో రాయొచ్చు కదా అనే డౌట్ రావచ్చు అనమాట. కానీ రాయలేము, ఎందుకంటే మనం ఏ 2 నెంబర్స్ తీసుకున్నా సరే వాటి మధ్య మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ రాయొచ్చు అనమాట. ఎందుకంటే మనకు ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ లైన్ తీసుకున్నాం,
ఓకే, ఇది ఇంటిజర్ నెంబర్ లైన్ అనుకుందాం. 0 నుంచి 1 వరకు కూడా డిస్టెన్స్ తీసుకున్నాను. ఓకే, దీని మీద మనం 1/2 గుర్తించమన్నాను. ఏం చేస్తాం, కరెక్ట్గా 0కి 1కి మధ్యలో ఇది 1/2 అవుతుంది అనమాట. ఇట్లా మనం రేషనల్ నెంబర్స్ ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/4ని నేను లొకేట్ చేయమన్నాను అనమాట. ఓకే, ఒకసారి రేషనల్ నెంబర్స్ ని నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలో ఒకసారి నేర్చుకుని ఆ తర్వాత దానికి కారణం ఏంటో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం రేషనల్ నెంబర్స్ ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఇచ్చిన రేషనల్ నెంబరు ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా, క్రమ భిన్నమా అపక్రమ భిన్నమా అని అబ్జర్వ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ క్రమ భిన్నాన్ని ఒకలా చూస్తాము, అపక్రమ భిన్నాన్ని ఒకలా చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు 3/5, ఇదేంటి మనకి ప్రాపర్ ఫ్రాక్షన్, క్రమ భిన్నం, ఇది అకర్ణీయ సంఖ్య. నెక్స్ట్ సెకండ్ వన్ ఇలా ఇచ్చారు 7/3 అని ఇచ్చారు, ఇదేంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అంటే అపక్రమ భిన్నము. అయితే మనం ఆల్రెడీ ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకున్నాం కదా, ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ 1, అంటే క్రమభిన్నము విలువ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అపక్రమ భిన్నం విలువ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా దీని వాల్యూ ఎక్కడ ఉంటుంది, 0కి 1కి మధ్యలో ఉంటుందని చెప్పేసి వేయచ్చు అనమాట. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి 1 కంటే తక్కువ ఉంటుంది, కానీ ఇది పాజిటివ్ నెంబర్ కదా, ధన సంఖ్య కదా, కాబట్టి 0, ధన సంఖ్యలన్నీ 0 తర్వాతే ఉంటాయి, కాబట్టి దీని వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటుందని ఖచ్చితంగా చెప్పేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ 1 ఉండొచ్చు, అంతకంటే పెద్దది ఉండొచ్చు. మరి 1 కంటే పెద్దదంటే అది 1కి 2కి మధ్య ఉండొచ్చు, 2కి 3కి మధ్య ఉండొచ్చు, లేకపోతే 9కి 10కి మధ్య ఉండొచ్చు, లేకపోతే 100కి 101కి మధ్యలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అన్నమాట. కాబట్టి అక్కడ మనం డిసైడ్ చేయాలి ఫస్ట్ ఎక్కడ ఉంటుందని. ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి నెంబర్ లైన్ ని మనం 0 నుంచి 1 వరకు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఫ్రాక్షన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్, అంటే పైన ఉన్నవి పార్ట్స్ అయితే కిందది మొత్తం భాగాలు. ఓకే, ఇక్కడ టోటల్ పార్ట్స్ ఏంటంటే 5 అన్నమాట. కాబట్టి ఈ 0 నుంచి 1 వరకు ఉన్న డిస్టెన్స్ ని మనం 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలన్నమాట. డినామినేటర్ లో ఎంత ఉంటే అంత చేయాలి. అంటే ఇక్కడ 1 2 3 4 5, 1 2 3 4 5 అన్నమాట. అంటే 4 లైన్స్ డ్రా చేస్తే అది 5 యూనిట్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ డినామినేటర్ లో 5 ఉంది కాబట్టి 0ని ఎట్లా రాయొచ్చు, 0/5 అని రాయొచ్చు. ఇక్కడ డినామినేటర్ ఏముంటే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను, అంటే డినామినేటర్ లో ఉంచుతాం. తర్వాత డివిజన్ ఏమవుతుంది, 1/5 అవుతుంది. నెక్స్ట్ 2/5 అవుతుంది, 3/5, 4/5, 5/5 అవుతుంది. సరిపోయింది చూడండి, 5ని 5తో డివైడ్ చేస్తే 1 వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు మనకి నెంబర్ లైన్ మీద 3/5 ఎక్కడ ఉందనమాట, ఈ పొజిషన్ లో ఉందన్నమాట. ఈ విధంగా మనం ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు, అంటే ఒక రేషనల్ నెంబర్ ఇచ్చి నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయమన్నప్పుడు అది ప్రాపర్ ఫ్రాక్షన్ అయినట్లయితే ఇట్లా చేస్తాం అనమాట. అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దాని వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి నెంబర్ లైన్ ని 0 నుంచి 1 వరకు మాత్రమే తీసుకుంటున్నాం. మరి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా చెప్పలేము, అంటే ఫస్ట్ దాన్ని డిసైడ్ చేయాలి. ఓకే, దానికోసం మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయడం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఈ న్యూమరేటర్ ని డినామినేటర్ తో డివైడ్ చేస్తాం అన్నమాట. 7 లో 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్, 2 3s are 6, మైనస్ చేస్తే 1. దీన్ని ఇలా రాస్తాం కదా, అంటే 2 1/3 అని రాస్తాం. దీన్ని బట్టి చెప్పవచ్చు అనమాట నెంబర్ లైన్ మీద ఈ 7/3 అనేది ఏ నెంబర్స్ మధ్యలో ఉంటుందో. ఇక్కడ మనకి 2 అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్, అంటే 1 కంటే తక్కువ దాని విలువ, అంటే 2 తర్వాత ఉంటుంది ఇది. నెక్స్ట్ 1 కంటే తక్కువ కాబట్టి 2కి 3కి మధ్యలో ఉంటుంది అనమాట. అంటే ఈ నెంబర్ లైన్ మీద ఫస్ట్ మనం ఏ నెంబర్ తీసుకుంటాం అనమాట, ఈ నెంబర్ తీసుకుని తర్వాత దాని తర్వాత వచ్చే నెంబర్ని తీసుకుంటాం అనమాట. ఓకే, ఇట్లా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 21/4 ఉంది, లేకపోతే 21/6 ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం, 6తో, యాక్చువల్లీ ఇది సింప్లెస్ట్ ఫామ్ లో లేదు మనకి, ఎందుకంటే రెండిట్లో 3 టేబుల్ పోతుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం పెద్ద నెంబర్ ఇచ్చాడు మనకి, 37/5 అని ఇచ్చాడు. ఏం చేస్తాం మనం, 37ని 5తో డివైడ్ చేస్తాం. 7 5s are 35, మైనస్ చేస్తే 2 వస్తుంది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మారిస్తే ఎలా రాస్తాం, 7 2/5 అని రాస్తాం.
అంటే మనం నెంబర్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుంటాం 7, తర్వాత నెంబర్ ఏంటి 8, 7 to 8 తీసుకుంటే సరిపోతుంది. మనం నెంబర్ లైన్ పెద్దగా డ్రా చేయడం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 90 తర్వాత వచ్చిందనుకో 0 నుంచి 90 వరకు డ్రా చేయలేం కదా. కాబట్టి మనకి ఎంతవరకు అవసరమే అంతవరకు నెంబర్ లైన్ డ్రా చేస్తే సరిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి 7/3ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మారిస్తే, మిశ్రమ భిన్నంలోకి మారిస్తే అది 2 1/3 అయ్యింది. కాబట్టి దీని విలువ ఎక్కడ ఉంటుందని చెప్పొచ్చు అనమాట. 2కి దాని తర్వాత నెంబర్ అయిన 3కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు సేమ్ కంటిన్యూ చేస్తాం. ఇక్కడ డినామినేటర్ లో 5 ఉంది కాబట్టి 5 యూనిట్స్ కింద డివైడ్ చేసాం. ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది 3 ఉంది కాబట్టి 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. 1 2 3. ఇప్పుడు మనకి దేనికి సమానం అవుతుందంటే ఇక్కడ డినామినేటర్ ఏముంది 3 కదా. ఈ రెండింటి చేయండి 3 2s are 6/3 అనమాట. డినామినేటర్ ఏముంది అది రాస్తాం. చూడండి 6 లో 3 టేబుల్ ఎంత టైమ్స్ పోతుంది 2 టైమ్స్ పోతుంది. ఓకే, ఇది ఎలా రాస్తాను నేను, ఇక్కడ డినామినేటర్ లో 3 ఉంది కదా, 3 2s are 6/3 అని రాస్తాను. 6 తర్వాత వచ్చేది ఏంటి 7/3, 8/3, 9/3. 9 లో 3 టేబుల్ 3 టైమ్స్ పోతుంది కదా, సరిపోయింది కదా. ఇప్పుడు 7/3 ఎక్కడ ఉంది అనమాట, ఇక్కడ ఉంది అనమాట. ఈ విధంగా మనం రేషనల్ నెంబర్స్ ని నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయగలం. ఓకే, ఈ సందర్భంలోనేమో 2 నెంబర్స్ మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ రాసాం, 4 రేషనల్ నెంబర్స్ రాసాం. ఈ సందర్భంలో మనం 2 నెంబర్స్ మధ్యలో 2 రేషనల్ నెంబర్స్ రాసాం. ఒకవేళ ఇక్కడ డినామినేటర్ లో 100 ఇస్తే మనం 100 యూనిట్స్ చేయగలుగుతాం కదా, అంటే 100 రేషనల్ నెంబర్స్ రాయొచ్చు. ఒకవేళ 1000 ఇస్తే డినామినేటర్ లో అప్పుడు మనం 1000 నెంబర్స్ నే రాయొచ్చు అనమాట. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, ఏ 2 నెంబర్స్ తీసుకున్నా సరే మనకి వాటి మధ్య ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. అంటే ఏ 2 సంఖ్య మధ్యనదైనా సరే మనకి అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అందుకని మనం ఏం చేస్తామంట, వాటిని ఒక వరుస క్రమంలో రాయడం లేదు. అకర్ణీయ సంఖ్యలు అని చెప్పినప్పుడు ఓన్లీ డెఫినేషనే చెప్పుకున్నాం. వేటినైతే p/q ఫామ్ లో రాయగలుగుతామో వాటిని అకర్ణీయ సంఖ్యలు అంటున్నాం, కానీ వాటిని వరుస పెట్టి రాయడం లేదు కదా. కారణం ఏంటంటే ప్రతి 2 సంఖ్యల మధ్యలో అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి, వాటి అన్నింటిని రాయలేం కదా. కాబట్టి డెఫినేషన్ చెప్పుకుంటాం అనమాట. ఓకే, ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినా కూడా మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ -3/5 ఇస్తే మనం ఏం చేస్తాం, ఇప్పుడు నెంబర్ లైన్ ని -1, ఎందుకంటే 0కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి నెగిటివ్ నెంబర్స్. -1 ఇక్కడ తీసుకుంటాం, 0 ఇక్కడ తీసుకుంటాం. సేమ్ 5 యూనిట్స్ చేస్తాం. 1 2 3 4 5. ఇది 0/5 అంటాం. తర్వాత ఏమొస్తుంది -1/5, -2/5, -3/5, -4/5, -5/5 అని రాస్తాం. ఇక్కడ -3/5 ఇచ్చారు కాబట్టి ఇక్కడ రేషనల్ నెంబర్ ఉంటుందని చెప్పవచ్చు అన్నమాట. దీని మీద బేస్ అయ్యి మనకి క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక నెంబర్ లైన్ ఇచ్చేసారు. ఓకే, ఇక్కడ 0 1 2 అని ఇచ్చాడు. ఇట్లా ఇచ్చారు అనమాట. 1 2 3 1 2 3 అని ఇచ్చి ఇక్కడ ఏదో సమ్ లెటర్ ఇచ్చారనమాట. ఏ అనే లెటర్ ఇచ్చారు. ఏ రిప్రజెంట్స్ ఆన్ ద నెంబర్ లైన్ ద లెటర్ ఏ రిప్రజెంట్స్ అని కింద ఆప్షన్స్ లో రేషనల్ నెంబర్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఏ అనే పాయింట్ ఏ రేషనల్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఏ రేషనల్ నెంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది అని అడగొచ్చు. ఏ అకర్ణీయ సంఖ్యను సూచిస్తుంది, క్రింది సంఖ్య రేఖపై ఏ అనే బిందువు సూచించే అకర్ణీయ సంఖ్య ఏది అనే క్వశ్చన్ అడగొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది 1 తర్వాత ఉంది కాబట్టి 1 అని రాస్తాం. తర్వాత ఫ్రాక్షన్ రాయాలి. ఇక్కడ మనం 1 నుంచి 2 వరకు ఉన్న డివిజన్ ఎన్ని భాగాలు చేశారు, 1 2 3 4 యూనిట్స్ చేశారు. అంటే మనకి డినామినేటర్ ఏమొస్తుంది 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇందులో ఎన్ని యూనిట్స్ తీసుకున్నారు, 1 2 సెకండ్ యూనిట్. అంటే దీన్ని 1 1/2 అని రాయొచ్చు అనమాట. ఒకవేళ మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్తే 2 1s are 2 + 1 అంటే 3/2 ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఏ అనే నెంబర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చారు, నెంబర్ లైన్ ఇలా ఇచ్చారు. ఇక్కడ 0 ఇచ్చారు, ఇక్కడ 1 ఇచ్చారు. ఇట్లా డివిజన్ చేశారట. ఇలా ఇచ్చి ఇక్కడ మీకు ఏ అనే లెటర్ ఇచ్చారు. క్వశ్చన్ ఏమి అడిగారంటే, క్రింది సంఖ్యా రేఖపై ఏ అనే బిందువు సూచించే అకర్ణీయ సంఖ్య ఏది, ఆన్ ద ఫాలోయింగ్ నెంబర్ లైన్ ద లెటర్ ఏ రిప్రజెంట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ అనే క్వశ్చన్ అడిగారు అనమాట. అప్పుడు ఏం చేస్తాం, మనకి 0 తర్వాత తీసుకున్నాం, అది ప్రాపర్ ఫ్రాక్షన్ అని తెలిసిపోతుంది, క్రమభిన్నం అని తెలిసిపోతుంది. దానికోసం ఇక్కడ ఇది ఎన్నో యూనిట్ చూసుకుంటాం. 1 2 3 4 5 6 యూనిట్. ఇది
బై టోటల్ ఎన్ని యూనిట్స్ చేశారు 1 2 3 4 5 6 7 8 యూనిట్స్ చేశారు బై 8 6/8 దీన్ని సింప్లెస్ట్ ఫామ్ లోకి మార్చితే 3/4 అనమాట 3/4 అని మనం చెప్పవచ్చు అనమాట. ఈ విధంగా మనం రేషనల్ నెంబర్స్ ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఏ రెండు రేషనల్ నెంబర్స్ మధ్యలో అయినా సరే అనంతమైన రేషనల్ నెంబర్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. అంటే ఏ రెండు సంఖ్యల మధ్య అయినా సరే అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి. నెక్స్ట్ మనకి ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చి వాటి మధ్య మనకి రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో మీన్ మెథడ్, మరొకటి షార్ట్ కట్ మెథడ్ అనమాట. అంటే సగటు పద్ధతి, అట్లాగే నెక్స్ట్ సంక్షిప్త పద్ధతి లేకపోతే షార్ట్ కట్ పద్ధతి అని ఉంటాం. దానికి పేరేమీ లేదు, షార్ట్ కట్ మెథడ్ అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు 3 and 4 మధ్యలో ఒక రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీనికి మనం మీన్ మెథడ్ అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. మనకి మీన్ అంటే ఏంటి, సగటు పద్ధతి. అంటే మనకి ఇక్కడ మీన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లో నేర్చుకుంటాం కదా, స్మాల్ ఏ అండ్ బి ఈక్వల్ టు ఆ రెండింటిని యాడ్ చేసి 2 తో డివైడ్ చేస్తే వాటి మీన్ వస్తుంది అనమాట. అంటే సగటు. అంటే ఇక్కడ ఏపీల సగటు ఎంత అంటే a+b/2 అనమాట. ఈ ఫార్ములా అప్లై చేస్తాను. ఇక్కడ మనం ఏం చేస్తాం అనమాట, వీటి మధ్య రేషనల్ నెంబర్ కావాలి. దానికోసం ఆ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 3 + 4/2 ఈక్వల్ టు 7/2 అనేది 3కి 4కి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. అంటే 3కి ఈ 4కి మధ్యలో 7/2 ఉంటుంది. ఇంకొక రేషనల్ నెంబర్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం, ఈ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. మళ్ళీ ఈ రెండింటికి మధ్య ఉండే రేషనల్ నెంబర్ వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో ఇంకొక రేషనల్ నెంబర్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం, ఈ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి మధ్యలో ఇంకొక రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఈ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ అంటే ఏం చెప్పాను, ఈ రెండింటిని యాడ్ చేయడం, 2 తో డివైడ్ చేయడం. అంటే 3 + 7/2/2. ఇక్కడ ఫ్రాక్షన్ లా ఉంది కాబట్టి దీన్ని కూడా ఫ్రాక్షన్ లోకి మార్చినట్లయితే ఇక్కడ 2 3s are 6, 7 1s are 7/2, 1s are 2/2. 6 + 7 ఎంత అవుతుంది, 13/2/2. ఇక్కడ ఏది ఫ్రాక్షన్ ఉంది, న్యూమరేటర్ ఫ్రాక్షన్ లా ఉంది, భిన్న రూపంలో ఉంది. కానీ డినామినేటర్ లో ఫ్రాక్షన్ లా లేదు కాబట్టి దాన్ని కూడా ఫ్రాక్షన్ లా మార్చుకుంటాం, /1 పెట్టుకుంటాం. ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్ లో డిస్కస్ చేసాం కదా. దీన్ని ఎలా రాస్తాం, 13/2 న్యూమరేటర్ అలాగే రాసి డినామినేటర్ యొక్క రెసిప్రోకల్ తో మల్టిప్లై చేస్తాం. అంటే వ్యుత్క్రమము గుణకార విలోమంతో. దీని యొక్క గుణకార విలోమం అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని తిప్పి రాస్తాం. అంటే 1/2 అవుతుంది అనమాట. అంటే 13 1s are 13/2, 2s are 4 అవుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది అనమాట, 3కి 7/2కి మధ్యలో ఉంటుంది అనమాట. ఇట్లా మనం మీన్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి 2 3 అడిగినప్పుడు ఓకే, కానీ ఎక్కువ నెంబర్స్ అడిగినప్పుడు ఇది మనకి కష్టమైన మెథడ్ అయిపోతుంది అనమాట. అట్లా ఫ్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి అనమాట. అయితే దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ ఒకటి ఉందన్నమాట. ఆ మెథడ్ ఉపయోగించి మనం ఎన్ని రేషనల్ నెంబర్స్ అయినా సరే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 and 2 ఈ రెండింటికి మధ్యలో 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే 1 మరియు 2ల మధ్య 5 రేషనల్ నెంబర్లు అంటే 5 అకరణీయ సంఖ్యలను కనుక్కోండి అన్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సిన నెంబరు n అనుకుంటే, అంటే n = 5 అనమాట. వెంటనే మనం n+1 వాల్యూ అంటే దానికి 1 యాడ్ చేస్తాం. 5+1 వాల్యూ ఎంత అవుతుంది, 6 అవుతుంది అనమాట. ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్ ని మనం p/q ఫామ్ లోకి రాసుకుంటాం. ఎందుకంటే ఇవి అకరణీయ సంఖ్యలు కాబట్టి మనం p/q ఫామ్ లో రాయగలుగుతాం. 1 ఎట్లా రాయొచ్చు, 1/1 ని, 2 ఎట్లా రాయొచ్చు, 2/1 అని రాయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి n+1 వాల్యూతో న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఇంటూ చేయాలన్నమాట, రెండింటినీ కూడా. ఓకే, 6 1s are 6/6 1s are 6, 2 6 are 12/6 1s are 6. ఇప్పుడు చూడండి 6కి 12కి మధ్యలో 7/6, 8/6, 9/6, 10/6 అంటే 11/6. చూడండి 5 రేషనల్ నెంబర్స్ వచ్చాయి, 5 అకరణీయ సంఖ్యలు వచ్చాయి. ఇది చాలా ఈజియెస్ట్ మెథడ్ అనమాట. ఇట్లా మనం ఎన్ని అడిగినా చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 and 3 అంటే 2 మరియు 3ల మధ్యలో ఒక 20 రేషనల్ నెంబర్స్ అడిగారు. మనం 20 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 20 అకరణీయ సంఖ్యలు ఫైండ్ అవుట్ చేయాలి, మనం కనుక్కోవాలి. సేమ్ ఇదే మెథడ్. ఇది n అవుతుంది. వెంటనే మనం n+1 వాల్యూ ఎంత అంటే 20కి 1 యాడ్ చేస్తే 21.
ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్ ని p/q ఫామ్ లో రాసుకుంటాం. దీన్ని ఏమో 2/1 అని రాస్తాం, దీన్ని 3/1 అని రాస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, న్యూమరేటర్ ని డినామినేటర్ ని n+1 వాల్యూతో మల్టిప్లై చేస్తాం. 21/21 21/21. దీనివల్ల దాని వాల్యూ ఏం మారదు కదా. 21 లో 21 1 టైం పోతుంది, 1 × 2 అంటే 2నే వస్తుంది. జస్ట్ మన కన్వీనియంట్ కోసం వాటిని మార్పులు చేర్పులు చేసుకుంటున్నాం. ఇప్పుడు 21 2s are 42 by 21 1s are 21, 21 3s are 63 by 21 1s are 21. ఇప్పుడు చూడండి 42 కి 63 కి మధ్యలో మనకి 20 ఉంటాయి నెంబర్స్. కాబట్టి తర్వాత నెంబర్ ఏమవుతుంది, 43/21, 44/21, 45/21 అండ్ సో ఆన్ 62/21. ఇలా రాసుకుంటూ వెళ్ళినట్లయితే అవి మనకి 20 రేషనల్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. మనకి ఈ మెథడ్ లో మనకి ఎన్ని రేషనల్ నెంబర్స్ అడిగినా సరే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. 2 సంఖ్యలు ఇచ్చి వాటి మధ్య ఎన్ని అకరణీయ సంఖ్యలు కనుక్కోమన్నా సరే ఈ పద్ధతిలో చాలా సులభంగా కనుక్కోవచ్చు అన్నమాట. ఓకే, ఇట్లా మనకి వీటి మీద కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ మనం రేషనల్ నెంబర్స్ ని డెసిమల్ ఫామ్ లోకి మార్చినప్పుడు, ఏ రేషనల్ నెంబర్ అయినా సరే మనం డెసిమల్ ఫామ్ లోకి మార్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఏమొస్తుందంటే ఎయిదర్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది అనమాట. అంతేగాని నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ రాదు. అంటే వస్తే మనకి అంతమయ్యే దశాంశమైన రాయొచ్చు, ఆర్ అంతం కాని ఆవర్తన దశాంశమైనా కావచ్చు అనమాట. ఓకే, ఏ అకరణీయ సంఖ్యను అంటే p/q ఫామ్ లో ఉన్న ఏ అకరణీయ సంఖ్యను, ఫర్ ఎగ్జాంపుల్ 7/12 ఉంది, దీన్ని డివిజన్ చేసి మనం డెసిమల్ ఫామ్ లోకి మార్చొచ్చు కదా. అలా మార్చగా వచ్చే నెంబరు ఎయిదర్ టెర్మినేటింగ్ డెసిమల్ అయినా అవుతుంది, లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అయినా అవుతుంది అనమాట. అయితే అంతమయ్యే దశాంశమైనా అవుతుంది, లేకపోతే అంతం కాని ఆవర్తన దశాంశమైనా అవుతుంది. అయితే మనకి ఫ్రాక్షన్ ఇచ్చి ఇది విచ్ టైప్ ఆఫ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తుందని అడిగినప్పుడు, అంటే ఇలా 7/12 అనేది ఏ రకమైన దశాంశ భిన్నాన్ని సూచిస్తుంది అని అడిగినప్పుడు మనం ఇలా డివిజన్ చేయాల్సి లేకుండానే ఫ్రాక్షన్ బట్టి చెప్పొచ్చు అనమాట. అంటే ఆ ఫ్రాక్షన్ అబ్జర్వ్ చేయడం ద్వారా చెప్పొచ్చు. దీన్ని డివైడ్ చేసినప్పుడు మనకి టెర్మినేటింగ్ డెసిమల్ వస్తుందా లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ వస్తుందా అనేది మనం ఎలా చెప్పొచ్చు అంటే ఈ డినామినేటర్ ని పరిశీలించడం ద్వారా చెప్పొచ్చు అనమాట. హారములో ఉన్న సంఖ్యను పరిశీలించడం ద్వారా చెప్పొచ్చు. అలా చెప్పేటప్పుడు మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ అసలు ఈ ఇచ్చిన ఫ్రాక్షన్ అనేది సింప్లెస్ట్ ఫామ్ లో ఉందా లేదా, అంటే సూక్ష్మ రూపంలో ఉందో లేదో పరిశీలించాలి. సింప్లెస్ట్ ఫామ్ లో ఉందా లేదా అని ఎలా చెప్తామంటే ఈ రెండు కోప్రైమ్స్ అయినప్పుడు, అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అయినప్పుడు, ఆ న్యూమరేటర్ డినామినేటర్ లో పోయే టేబుల్ ఏది లేనప్పుడు, ఒకటి మినహా వేరేది ఏది లేనప్పుడు అది సింప్లెస్ట్ ఫామ్ లో ఉంది అంటాం అనమాట. ఇప్పుడు 7 12 ఈ రెండు కోప్రైమ్సే కదా, ఎందుకంటే రెండిట్లో పోయే టేబుల్ లేదు. ఇప్పుడు మనం ఈ డినామినేటర్ని అబ్జర్వ్ చేసి ఈ డినామినేటర్ కి 2 or 5 or both రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ గా ఉన్నాయనుకోండి, 1 పక్కన పెట్టండి, అంటే దీని ఫ్యాక్టర్స్ అంటే ఈ నెంబర్ లో పోయే టేబుల్స్ ఓన్లీ 2 టేబుల్ కానీ లేకపోతే ఓన్లీ 5 టేబుల్ కానీ లేకపోతే 2 పోయే టేబుల్స్ మాత్రమే నెంబర్ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఇవి రెండు కాకుండా వీటితో పాటు వేరే నెంబర్ కానీ లేకపోతే ఓన్లీ వేరే నెంబర్ కానీ మనకి ఫ్యాక్టర్ అయ్యింది అనుకోండి, అంటే కారణాంకం అయ్యింది అనుకోండి, అప్పుడు ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. 7/12 సింప్లెస్ట్ ఫామ్ లో ఉంది. ఇప్పుడు 12 కి ఫ్యాక్టర్స్ చూసినట్లయితే అంటే మనకి ఇది 1 మినహాయిస్తే 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. ఇందులో మనకి 2 టేబుల్ పోతుంది, 3 టేబుల్ పోతుంది. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూద్దాం అనుకోండి. 2 3 5 7 వాటిని అంటే 2 టేబుల్ తో
ఇక్కడ 3 టేబుల్ కూడా పోతుంది, అంటే ఇవి కాకుండా మనకి 3 టేబుల్లో పోతుంది. కాబట్టి ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే అంతం కాని ఆవర్తన దశాంశాన్ని సూచిస్తుంది అనమాట. ఇంకొక నెంబర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 11/20 అని ఉంది. ఇది ఏ టైప్ ఆఫ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తుంది అంటే దశాంశ భిన్నాన్ని సూచిస్తుంది అని అడిగారు అనుకోండి. ఫస్ట్ ఈ రెండు కోప్రైమ్స్ కదా, ఈ రెండిట్లో పోయే టేబుల్ ఏమీ లేదు కాబట్టి మనం ఇప్పుడు డినామినేటర్ ని చెక్ చేస్తాం. ఇప్పుడు 20లో పోయే ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2, 5. ఇంకే ప్రైమ్ నెంబర్స్ పోవు కదా, అంటే ఇది ఏమవుతుంది అప్పుడు ఓన్లీ 2, 5 మాత్రమే పోతున్నాయి. కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్, అంతమయ్యే దశాంశం అవుతుంది అనమాట. మనం 11-20తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చేస్తుంది అనమాట ఏదో ఒక సందర్భంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఎలా అంటే 7/8 ఉంది. ఇప్పుడు ఇది టెర్మినేటింగ్ డెసిమల్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ రిప్రజెంట్ చేస్తుంది అంటే డినామినేటర్ ఈ రెండు కోప్రైమ్సే కాబట్టి డినామినేటర్ అబ్జర్వ్ చేయండి. దాంట్లో పోయే ప్రైమ్ నెంబర్ ఏముంది? ఓన్లీ 2 మాత్రమే ఉంది కదా, కాబట్టి ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమలే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 13/25. ఇప్పుడు ఇది టెర్మినేటింగా నాన్ టెర్మినేటింగ్, అంతమయ్యేదా అంతం కానిదా అంటే డినామినేటర్ అబ్జర్వ్ చేయండి. ఇందులో 5 టేబుల్ మాత్రం ప్రైమ్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం, ప్రైమ్ ఫ్యాక్టర్స్ గురించి అంటే ప్రధాన కారణాంకాల గురించి మాట్లాడుకుంటున్నాం. 5 మాత్రమే కారణాంకం కదా ప్రధాన సంఖ్యలో, మరి ఏ కారణాంకం లేదు కదా, కాబట్టి ఇది కూడా మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకసారి ఎలా అడగవచ్చు అనమాట, ఇలా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6/15 అని అడిగాడు. మనం ఏం చేస్తామంటే నేను చెప్పిన కాన్సెప్ట్ ఒకటే గుర్తుంటుంది అనమాట. డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తాం. 2, 5 కాకుండా ఏదైనా టేబుల్ పోతుందా అంటే 5 టేబుల్ పోతుంది, 3 టేబుల్ పోతుంది. కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ని సూచిస్తుంది, అంటే అంతం కానీ ఆవర్తన దశాంశాన్ని సూచిస్తుంది అని చెప్పేస్తాం టక్కుమని, ఓన్లీ డినామినేటర్ని అబ్జర్వ్ చేయడం ద్వారా. కానీ మనం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఈ రెండు కోప్రైమ్స్ అవుతున్నాయా లేదా చెక్ చేయాలి. అవి రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు అవునా కాదా? పరస్పర ప్రధాన సంఖ్యలు కాదు కదా, ఎందుకంటే రెండిట్లోని 3 టేబుల్ పోతుంది. ఇందులో 2 టైమ్స్, ఇందులో 5 టైమ్స్, అంటే 2/5. ఇప్పుడు చెక్ చేయాలి మనం. డినామినేటర్ లో 5 టేబుల్ మాత్రమే పోతుంది కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అలా కాకుండా మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి పొరపాట్లు చేయకూడదు అనమాట. కాబట్టి మనం ఏ అకరణీయ సంఖ్యనైనా సరే దశాంశ రూపంలోకి మార్చినప్పుడు మనకి అది అంతమయ్యే దశాంశమైనా కావచ్చు, లేకపోతే అంతం కాని ఆవర్తిత దశాంశమైనా కావచ్చు అనమాట. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే అకరణీయ సంఖ్యలన్నీ కూడా అంతమయ్యే దశాంశాలు లేదా అంతం కాని ఆవర్తన దశాంశాలు అని చెప్పవచ్చు అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆన్ రేషనల్ నెంబర్స్ అనమాట. ఓకే, అకరణీయ సంఖ్యల మీద ముఖ్యమైన విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ ప్రాపర్టీస్ అనమాట, ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఈ ప్రాపర్టీస్ చెప్పేటప్పుడే మిగిలిన నెంబర్ సెట్స్ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే మనకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఓకే, కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం నేను మీకు అర్థమయ్యేలా చెప్పడానికే ప్రయత్నిస్తాను. ఓకే, ప్రాపర్టీస్ అంటే సంఖ్యా ధర్మాలు, అకరణీయ సంఖ్యల యొక్క ధర్మాలు అనమాట ప్రాపర్టీస్. వీటి మీద ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారన్నమాట. ధర్మాలు, న్యాయాలు అని కూడా అంటాం కదా, ధర్మాలు, న్యాయాలు, ఇట్లా రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఫస్ట్ది ఏంటంటే మనకి క్లోజర్ ప్రాపర్టీ. దీన్ని మనం తెలుగులో సంవృత ధర్మము అంటాం. మళ్ళీ ప్రతి ప్రాపర్టీలో మనకి 4 టైప్స్ ఉంటాయి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ లో మనకి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ కదా. ఏంటది? ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్. అంటే మనకి ఫస్ట్ది క్లోజర్ అండర్ ఎడిషన్ అంటాం, క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అంటాం, క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్ అంటాం, క్లోజర్ అండర్ డివిజన్ అంటాం. అంటే సంకలన సంవృత ధర్మము, వ్యవకలన సంవృత ధర్మము, గుణకార సంవృత ధర్మము, భాగహార సంవృత ధర్మం, అట్లా ఆపరేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట. ఏం లేదు, క్లియర్ గా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏవైనా 2 నెంబర్స్ తీసుకున్నాను, ఏ బి అనే 2 నెంబర్స్. ఎందుకంటే నెంబర్స్ మనకి ఇన్ఫైనైట్ ఉంటాయి. రేషనల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఏపీ అనేవి ఇది బిలాంగ్స్ టు అంటే చెందడం అనమాట. రేషనల్ నెంబర్స్ కి చెందినవి అనే 2 నెంబర్స్ తీసుకున్నాను.
ఇప్పుడు నేను ఈ రెండింటిని యాడ్ చేశాను, ఒక కొత్త నెంబర్ వస్తుంది కదా, అది కూడా మనకి రేషనల్ నెంబర్ అయినట్లయితే అప్పుడు మనం ఏం చెప్తాం అనమాట, ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అని చెప్తాం అనమాట. అంటే రెండు అకరణీయ సంఖ్యలు తీసుకున్నాను, ఆ రెండింటిని యాడ్ చేశాను, మళ్ళీ అకరణీయ సంఖ్య వచ్చింది ఆ కొత్త నెంబర్ కూడా. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, అకరణీయ సంఖ్యా సమితి సమృత ధర్మాన్ని పాటిస్తుంది, సంకలన సమృత ధర్మాన్ని పాటిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎడిషన్ చేసాం, సంకలనం చేసాం కాబట్టి. అట్లా ఏ రెండు నెంబర్స్ కో పాటిస్తే సరిపోదు, అన్ని సంఖ్యలకు పాటిస్తేనే అది పాటిస్తుందని చెప్పాలి. ఏ ఒక్కదానికి ఫాల్స్ అయినా ఇంకా పాటించదు. మనకి ఏవో రెండు చాలా వరకు టెస్ట్ చేసాం, కానీ వేరే నెంబర్స్ తీసుకున్నప్పుడు అది ఫాల్స్ వస్తుంది, అవ్వడం లేదు. అప్పుడు మనం చెప్పకూడదు అది పాటిస్తుందని, పాటించదనే చెప్పాలన్నమాట. కానీ మనం ఏ రెండు రేషనల్ నెంబర్స్ తీసుకుని యాడ్ చేసినా మళ్ళీ రేషనల్ నెంబరే వస్తుంది కదా. కాబట్టి సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అంటే ఎడిషన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే అకరణీయ సంఖ్యలు సంకలన సమృత ధర్మాన్ని పాటిస్తాయి అని చెప్పొచ్చు. అట్లాగే ఒకవేళ మనం మైనస్ చేసాం, ఏ మైనస్ బి కానీ బి మైనస్ ఏ కానీ చేసాం, అప్పుడు వచ్చే నెంబర్ కూడా ఒక అకరణీయ సంఖ్య అవుతుంది కదా, బిలాంగ్స్ టు క్యూ. కాబట్టి ఈ సందర్భంలో మనం ఏం చెప్తాం, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ అని చెప్తాం అనమాట. ఓకే, అంటే అకరణీయ సంఖ్యలు వ్యవకలన సమృత ధర్మాన్ని పాటిస్తాయి అని చెప్తాం. ఎందుకంటే ఏ రెండు అకరణీయ సంఖ్యలు తీసుకుని మైనస్ చేసినా మళ్ళీ అకరణీయ సంఖ్య వస్తుంది కాబట్టి. అలాగే మనం రెండింటిని గుణించాం, అప్పుడు కొత్త నెంబర్ వస్తుంది కదా, అది ఖచ్చితంగా మనకి రేషనల్ నెంబరే అవుతుంది కదా. అలా ఏ రెండు తీసుకున్నా మనకి అది మళ్ళీ రేషనల్ నెంబరే వస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో ఏం చెప్తాం, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ అని చెప్తాం అనమాట. ఓకే, డివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి తీసుకున్నామో, రెండింటిని డివైడ్ చేశాను, ఏ డివైడెడ్ బై బి, మళ్ళీ మనకి రేషనల్ నెంబరే వచ్చింది అనుకోండి, అప్పుడు సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్ అంటాం. అంటే అకరణీయ సంఖ్యలు మనకి భాగహార సమృత ధర్మాన్ని పాటిస్తాయని చెప్తాం. కానీ ఇది ఎలా ఉండాలి, ప్రతి అకరణీయ సంఖ్యకి సత్యం అవ్వాలి. అంటే ఏ అకరణీయ సంఖ్యలు తీసుకున్నా సరే ట్రూ అవ్వాలి. ఏ ఒక్కదానికి కాకపోయినా మనకి డస్ నాట్ సాటిస్ఫై అని చెప్పేస్తాం. ఏం చెప్పేస్తాం, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ డస్ నాట్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్ అని చెప్పేస్తాం. అంటే అకరణీయ సంఖ్యలు భాగహార సంకలన ధర్మాన్ని సమృత ధర్మాన్ని పాటించమని చెప్పేస్తాం. కానీ యాక్చువల్గా మనకి ఇది పాటించమన్నమాట. ఎందుకంటే మనం సున్నా కూడా ఉంది కదా అకరణీయ సంఖ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 0 నెంబర్లు తీసుకున్నాను, ఏ ప్లేస్ లో 2, బి ప్లేస్ లో 0 తీసుకున్నాను. ఇప్పుడు 2ని 0తో భాగించాను, 2/0. ఈ 2/0 అనే నెంబరు అకరణీయ సంఖ్య అవుతుందా? మనం అకరణీయ సంఖ్యల నిర్వచనం ఏం చెప్పుకున్నాం, p/q ఫామ్ లో రాయగలగాలి, pqలు ఇంటిజర్స్ అవ్వాలి, నెక్స్ట్ డినామినేటర్ లో 0 ఉండకూడదు. కానీ ఇక్కడ డినామినేటర్ లో 0 ఉంది, ఇది అకరణీయ సంఖ్య అవుతుందా? అవ్వదు కదా. అంటే ఇక్కడ మనం ఈ సందర్భంలో రెండు అకరణీయ సంఖ్యలు తీసుకుని ఆ రెండింటిని డివైడ్ చేస్తే నాకు అకరణీయ సంఖ్య రావడం లేదు. కాబట్టి మనకి సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ డస్ నాట్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్. అంటే అకరణీయ సంఖ్యలు భాగహార సమృత ధర్మాన్ని పాటించవు అన్నమాట. కానీ ఒక్కొక్కసారి ఇలా ఇస్తారనమాట, అంటే నాన్ జీరో రేషనల్ నెంబర్స్ అయినప్పుడు పాటిస్తాయి. అంటే జీరోని పక్కన పెట్టేసాం, మిగిలిన రేషనల్ నెంబర్స్ లో ఏవి తీసుకుని డివైడ్ చేసినా సరే మళ్ళీ మనకి రేషనల్ నెంబరే వస్తుంది. నాన్ జీరో రేషనల్ నెంబర్స్ అన్నప్పుడు పాటిస్తాయి అనమాట. అంటే జీరోని మినహాయిస్తాయి. అంటే శూన్యేతర అకరణీయ సంఖ్యలు భాగహార సమృత ధర్మాన్ని పాటిస్తాయి, 0ని మినహాయిస్తే. 0 ఉంటే మాత్రం అకరణీయ సంఖ్యలు భాగహార సమృత ధర్మాన్ని పాటిస్తాయని చెప్పలేమన్నమాట, పాటించు అని చెప్తాము. ఓకే, దీన్ని బట్టి మనం అన్ని సెట్స్ కి మనం క్లోజర్ ప్రాపర్టీని అప్లై చేద్దాం ఒకసారి. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న సెట్స్ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ నేర్చుకున్నాం, హోల్ నెంబర్స్ నేర్చుకున్నాం, ఇంటిజర్స్ నేర్చుకున్నాం, అలాగే రేషనల్ నెంబర్స్ నేర్చుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి 4 ఆపరేషన్స్ ఉన్నాయి. అదేంటి, ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్. ఇప్పుడే మనం రేషనల్ నెంబర్స్ గురించి మాట్లాడేసుకున్నాం కదా. కాబట్టి ఇది సంకలన దృష్ట్యా అవుతుంది, అలాగే మైనస్ అవుతుంది, అలాగే ఇంటూ అవుతుంది. కానీ డివిజన్ కావట్లేదు, ఎందుకంటే 0 ఉంది కాబట్టి. 0ని మినహాయిస్తే అప్పుడు అవుతుంది. ఓకే, ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ గురించి చూద్దాం.
మనం ఏ రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకుని యాడ్ చేసినా మళ్ళీ న్యాచురల్ నెంబరే వస్తుంది కదా. కాబట్టి మనకి సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అని చెప్పొచ్చు. అంటే సహజ సంఖ్యలు సమృద్ధ ధర్మాన్ని, సంకలన సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయని చెప్పొచ్చు. ఇప్పుడు వ్యవకలనం చూద్దాం. రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాను, వాటిని మైనస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 3, 2 తీసుకున్నాను. 3లోంచి 2 మైనస్ చేస్తే 1 వచ్చింది, అంటే న్యాచురల్ నెంబర్ వచ్చింది. కాబట్టి మనం చెప్పేయచ్చా అంటే, కానీ వీటిని రివర్స్ లో చేసి చూడండి. 2 - 3 అంటే -1 వస్తుంది. మరి ఈ -1 న్యాచురల్ నెంబర్ లో ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ఇది సహజ సంఖ్యలు మనకి వ్యవకలన సమృద్ధ ధర్మాన్ని పాటించవు. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ డస్ నాట్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ అన్నమాట. మనకి ముందే చెప్పాం కదా, ఏ రెండు నెంబర్స్ తీసుకున్నా సరే అది సత్యం అవ్వాలి. ఏ ఒక్కదానికి ఫాల్స్ వచ్చినా మనం చెప్పకూడదు. ఓకే, అందుకని మనం ఏం చేయాలన్నమాట, ఒక నెగిటివ్ నెంబర్స్ తో చెక్ చేయాలి, అలాగే 1, 2 పాజిటివ్ నెంబర్స్ తో చెక్ చేయాలి, 0తో కూడా చెక్ చేయాలి. అప్పుడు మనకు పాటిస్తుందో లేదా అర్థమైపోతుంది అనమాట. ఒక నెగిటివ్ నెంబర్ తీసుకోవాలి, ఒక 0 తీసుకోవాలి, పాజిటివ్ నెంబర్ అలా తీసుకుని చెక్ చేస్తే మనకి పాటిస్తుందో లేదో చెప్పేసేయచ్చు. అట్లాగే మనం ఏ ఆర్డర్లో అయినా చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్. మనం ఏ రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకుని మల్టిప్లై చేసినా మళ్ళీ న్యాచురల్ నెంబర్ వస్తుంది కదా. కాబట్టి ఇది ఓకే. మళ్ళీ డివిజన్ చేసాం. 1, 2 తీసుకుని డివైడ్ చేస్తే 1/2 వస్తుంది. కానీ అది న్యాచురల్ నెంబర్స్ లో ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ఇది పాటించదు. ఇప్పుడు ఇదంతా మనం దేని గురించి చెప్పుకున్నాం? ఓన్లీ క్లోజర్ ప్రాపర్టీ గురించి చెప్పుకుంటున్నాం, అంటే సమృద్ధ ధర్మం గురించి చెప్పుకుంటున్నాం మనం. ఓకే, ఇప్పుడు హోల్ నెంబర్స్ అంటే 0తో సహా ఉంటాయి. మనకి హోల్ నెంబర్స్ లో ఏ రెండు యాడ్ చేసినా మళ్ళీ హోల్ నెంబర్సే వస్తాయి. మైనస్ చేస్తే నెగిటివ్ నెంబర్స్ ఉండవు కాబట్టి కాదు. మళ్ళీ ఇంటూ చేస్తే మళ్ళీ హోల్ నెంబర్సే వస్తాయి. డివిజన్ చేస్తే ఫ్రాక్షన్స్ ఉండవు కాబట్టి పాటించదు. నెక్స్ట్ ఇంటిజర్స్. ఇక్కడ మనకి ఏ రెండు ఇంటిజర్స్ ని యాడ్ చేసినా మళ్ళీ ఇంటిజరే వస్తుంది. మైనస్ చేస్తే ఇందులో నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా. కాబట్టి ఏ రెండు ఇంటిజర్స్ ని మైనస్ చేసినా మళ్ళీ ఇంటిజరే వస్తుంది. కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ మల్టిప్లికేషన్. మనం ఏ రెండు మల్టిపుల్ నెంబర్స్ ఇంటిజర్స్ తీసుకుని మల్టిప్లై చేసినా మళ్ళీ ఇంటిజరే వస్తుంది. కాబట్టి ఇది ఓకే. కానీ మనకి ఇందులో ఫ్రాక్షన్స్ ఉండవు కాబట్టి ఇది ఒబే చేయదు అనమాట. దీన్ని బట్టి మీకు ఒకే బాక్స్ లో నేను క్లోజర్ ప్రాపర్టీ సమృద్ధ ధర్మాన్ని ఏ సమితి పాటిస్తుంది, ఏ సమితి పాటించదని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకే, ఇక్కడతో మనకి క్లోజర్ ప్రాపర్టీ అయింది. నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. దీన్ని స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ ధర్మము అంటాం. స్థిత్యంతర వినిమయ అని కూడా అంటారు. వినిమయ ధర్మం, న్యాయం. ఇక్కడ ఏంటంటే మనం ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం. ఓకే, ఇవి రెండు అకర్ణీయ సంఖ్యలు అనమాట. అప్పుడు ఈ రెండింటిని మనం ఏ ఆర్డర్ లో యాడ్ చేసినా ఒకే నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అనమాట, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ సాటిస్ఫైస్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే అకర్ణీయ సంఖ్యా సమితి సంకలన స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పవచ్చు అనమాట. అలా అవుతుంది కదా. మనం ఏ రెండు రేషనల్ నెంబర్స్ తీసుకున్నా సరే ఏ ఆర్డర్ లో యాడ్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 1/2, 3/2 తీసుకున్నాను, యాడ్ చేశాను, ఎంత వస్తుంది? 4/2 అంటే 2 వస్తుంది. ఆర్డర్ మార్చంటే 3/2 + 1/2, అప్పుడు కూడా మనకి 4/2 వస్తుంది, 2నే వస్తుంది. ఓకే, మిగిలిన ఫ్రాక్షన్స్ కూడా తీసుకోవచ్చు, నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకుని చెక్ చేయొచ్చు, 0 తీసుకుని చెక్ చేయొచ్చు. మనం ఆర్డర్ మార్చినప్పుడు మనకి సేమ్ నెంబర్ వస్తుంది ఎడిషన్ చేసినప్పుడు. కాబట్టి మనకి సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ సాటిస్ఫైస్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అని చెప్పవచ్చు అనమాట. N, W, Z అండ్ Q. ఓకే, దీంతో చెక్ చేసాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చెక్ చేద్దాం. అంటే A - B = B - A అవుతుందా? మామూలు నెంబర్స్ తీసేసుకుందాం. 1 - 2 = 2 - 1 అవ్వాలి. అవుతుందా అంటే ఈ సందర్భంలో -1 వస్తుంది, ఈ సందర్భంలో 1 వస్తుంది. రెండు నాట్ ఈక్వల్ కదా. కాబట్టి ఇది సత్యం కాదు కదా. కాబట్టి మనకి సబ్ట్రాక్షన్ పాటించదు అన్నమాట. మల్టిప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 1 × 2 చేశాను.
2 into 1 అంటే ఏ ఆ డైరెక్షన్ లో మల్టిప్లై చేసినా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది కదా. కాబట్టి మల్టిప్లికేషన్ పాటిస్తుంది. డివిజన్ ఆల్మోస్ట్ పాటించదు, ఎందుకంటే 0 ఉంటుంది కాబట్టి ఇది ఇంటూ పెట్టేసేయచ్చు అన్నమాట. ఇప్పుడు మనం న్యాచురల్ నెంబర్స్ గురించి చూద్దాం ఒకసారి. మనకి న్యాచురల్ నెంబర్స్ లో మనం ఏ రెండు నెంబర్స్ తీసుకుని ఏ డైరెక్షన్ లో యాడ్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది, కాబట్టి ఇది ఓకే. కానీ మైనస్ రాదు కదా, రివర్స్ లో యాడ్ చేస్తే నెగిటివ్ నెంబర్ వస్తుంది, మరి మల్టిప్లై చేస్తే వస్తుంది, డివిజన్ నాట్. అలాగే హోల్ నెంబర్స్ కూడా సేమ్ అలాగే మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటిజర్స్. ఓకే, ఇక్కడ మనకి మైనస్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఆర్డర్ మార్చినప్పుడు ఒకే ఆన్సర్ రాదు, ఒకదానికి ప్లస్ నెంబర్ వస్తే ఇంకొక దానికి మైనస్ నెంబర్ వస్తుంది. కాబట్టి మనకి ఆల్మోస్ట్ మనకి అండర్ సబ్ట్రాక్షన్ అండర్ డివిజన్ మనకి సాటిస్ఫై చేయదు అన్నమాట. ఓకే, ఇది సాటిస్ఫై చెయ్యవు. ఏంటి మనకి కాముటేటివ్ ప్రాపర్టీని, స్థిత్యంతర ధర్మాన్ని. ఓకే, నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అంటే సహచర ధర్మము. ఓకే, ఇక్కడ మనకి ఇది కూడా మనకి కాంపిటేటివ్ లాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ 3 నెంబర్స్ తీసుకుంటాం. ఏబిసి అనే 3 రేషనల్ నెంబర్స్ తీసుకున్నాను, అక్కడ నేను సంఖ్యలు తీసుకున్నాను. వీటిని ఏ ఆర్డర్ లో యాడ్ చేసినా మనకి ఒకే ఆన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏమంటామంటే సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అంటాం. ఇక్కడ వస్తుంది కదా, మనం మామూలు నెంబర్స్ తీసుకోవచ్చు, రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 తీసుకున్నాను. వీటిని ఎలా ఫస్ట్ ఈ 2 యాడ్ చేసి, అంటే ఫస్ట్ 1 + 2 + 3 అని చేసాం. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఇది యాడ్ చేయాలి, 1 + 5 అవుతుంది, అప్పుడు 6 అవుతుంది. అలా కాకుండా ఫస్ట్ 2 మొదట యాడ్ చేసాం, తర్వాత థర్డ్ నెంబర్ యాడ్ చేసాం, 1 + 2 ఏమవుతుంది 3 అవుతుంది, 3 + 3 6, సేమ్ ఆన్సర్ వస్తుంది కదా. కాబట్టి మనకి సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అని చెప్పవచ్చు అన్నమాట. ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్. ఓకే, దీని గురించి మాట్లాడుకున్నాం, ఇది ఓకే. కానీ మైనస్ చేసినప్పుడు ఆర్డర్ మార్చేయడం అంటే మనకి మిస్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ 1 - 2 - 3, నెక్స్ట్ 1 - 2 - 3. ఇక్కడ చూద్దాం 1 - 2 - 3 అంటే ఎంత వస్తుంది, 1 వస్తుంది, -1 వస్తుంది. దిస్ ఈక్వల్ టు 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఈక్వల్ టు 2 వస్తుంది. ఈ సందర్భంలో ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ -3 ఉంది, -1 -3 -4 అవుతుంది. రెండు సమానమా, నాట్ ఈక్వల్ కదా, కాబట్టి సాటిస్ఫై చేయదు అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు అనమాట, అకరణీయ సంఖ్యా సమితి సంకలన సహచర ధర్మాన్ని పాటిస్తుంది, కానీ వ్యవకలన సహచర ధర్మాన్ని పాటించదు. అలాగే గుణకారం ఏ ఆర్డర్లో చేసినా మనకు ఒకటే వస్తుంది, కాబట్టి ఇది ఓకే. డివిజన్ కి సమస్య లేదు, ఎందుకంటే 0 ఉంది కాబట్టి. నాన్ 0 అయితే అప్పుడు చెక్ చేసేవాళ్ళం, అప్పుడు కూడా మనకి సాటిస్ఫై చేయదు, కాబట్టి ఇది మనం సాధ్యం కాదనమాట. ఇప్పుడు మిగిలిన కూడా మనం చెక్ చేసుకోవచ్చు. న్యాచురల్ నెంబర్స్ ఏ ఆర్డర్ లో చేసినా వస్తుంది, సబ్ట్రాక్షన్ రాదు, మల్టిప్లికేషన్ వస్తుంది, డివిజన్ రాదు. అట్లాగే హోల్ నెంబర్స్, అట్లాగే ఇంటిజర్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ లాస్ట్ 2 ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే నెగిటివ్ అంటే ఇన్వర్స్ ప్రాపర్టీ అండ్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఫస్ట్ ఐడెంటిటీ గురించి మాట్లాడుకుందాం. ఐడెంటిటీ అంటే మనకి ఇది తత్సమాంస ధర్మము. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఎడిటివ్ ఐడెంటిటీ, సెకండ్ వన్ ఏమో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ అండ్ మల్టిప్లికేటివ్. అంటే ఇదేంటి, సంకలన తత్సమాంసము, అలాగే గుణకార తత్సమాంసము. అసలు తత్సమాంసం అంటే ఏంటి, ఐడెంటిటీ అంటే ఏంటి, ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే ఏమిటి అంటే, మనం ఏదైనా ఒక అకరణీయ సంఖ్య తీసుకున్నాను. ఓకే, దీనికి
మరొక అకర్ణీయ సంఖ్యని యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనే నెంబర్ అనుకుందాం. నెక్స్ట్ దీనికి తీసుకెళ్ళి ఆ అకర్ణీయ సంఖ్యని యాడ్ చేసినా సరే మళ్ళీ మనకి ఏ రావాలి. అంటే మనం ఏ అకర్ణీయ సంఖ్యకి ఒక నెంబర్ యాడ్ చేసినా దాని విలువ మారకూడదు. అట్లాంటి సంఖ్య ఉంటే అకర్ణీయ సంఖ్యలో దాన్ని మనం ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. మనం 3 ఉంది, 3కి దేన్ని యాడ్ చేస్తే మళ్ళీ 3 వస్తుందంటే 0ని యాడ్ చేస్తే 3 వస్తుంది కదా. కాబట్టి హియర్ 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ. ఓకే, అంటే 0ని ఏమంటాం మనం? సంకలన తత్సమాంశము అంటాం. ఓకే, ఇది సంకలన తత్సమాంశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్టిప్లికేషన్ గురించి మాట్లాడుకున్నాం. 3 ఉంది, దీన్ని దేంతో ఇంటూ చేస్తే మళ్ళీ 3 వస్తుంది. దీని విలువ మారకూడదు. 1తో మల్టిప్లై చేస్తే దీని విలువ మారదు కదా. ఏ నెంబర్ని మనం 1తో మల్టిప్లై చేసినా సరే దాని విలువ మారదు. కాబట్టి ఇక్కడ 1 ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఈ ఫిక్స్డ్ అనమాట. అంటే 1 ఏమంటాం అనమాట? గుణకార తత్సమాంశము అంటాం. గుణకార తత్సమాంశము. ఇప్పుడు మనకి నంబర్ సెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు ఇవి సాటిస్ఫై చేస్తాయా, ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయా లేదా అని చెప్పుకున్నట్లయితే ఓకే, ఇక్కడ మనకి ఎడిటివ్ ఐడెంటిటీ అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ అనమాట. ఇక్కడ మన నంబర్ సెట్స్ ఏంటి? N, W, Z అండ్ Q. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయా? ఫస్ట్ ఎడిషన్. మనం ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటి? 0 కదా. న్యాచురల్ నెంబర్స్ లో 0 ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ఇది సాటిస్ఫై చేయదు. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంటి? 1 కదా. న్యాచురల్ నెంబర్స్ లో 1 ఉంటుంది కదా. కాబట్టి ఇది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఓల్ నెంబర్స్. ఓల్ నెంబర్స్ లో మనకి 0 ఉంటుంది కాబట్టి ఎడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేసిన అట్లాగే 1 కూడా ఉంటుంది. అలాగే మనకి ఇంటిజర్స్ 2 ఉంటాయి, 0 ఉంటుంది 1 ఉంటుంది. అలాగే రేషనల్ నెంబర్స్ లో 0 ఉంటుంది 1 ఉంటుంది. ఒక్క న్యాచురల్ నెంబర్స్ తప్ప, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తప్ప మిగిలినవన్నీ కూడా ఎడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి అన్నమాట. అంటే సహజ సంఖ్యా సమితి మినహా మిగిలిన అన్ని సంఖ్యా సమితులు కూడా సంకలన తత్సమాంశ ధర్మమును పాటిస్తాయి, తత్సమ ధర్మాన్ని పాటిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి గుణకార తత్సమ ధర్మాన్ని ప్రతి సంఖ్యా సమితి పాటిస్తుంది. ఎందుకంటే ప్రతి సంఖ్యా సమితిలో 1 ఉంటుంది కాబట్టి. ఇది డైరెక్ట్ బిట్స్ అడగచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ? క్రింది వాటిలో ఏది సంకలన తత్సమాంశము అంటే 0. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ? అంటే క్రింది వాటిలో ఏది గుణకార తత్సమాంశము అంటే 1 అని రాసేయడమే. నెక్స్ట్ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇన్వర్స్ అంటే విలోమ ధర్మము. ఇప్పుడు మనం ఏదో ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నాం, దీన్ని దేంతో ఇంటూ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఎడిషన్ గురించి మాట్లాడదాం. ఏ ప్లస్ దీన్ని మనం ఏ నెంబర్ని యాడ్ చేసినప్పుడు మనకి ఎడిటివ్ ఐడెంటిటీ వస్తుంది. అలాగే మల్టిప్లికేషన్ చూసుకున్నట్లయితే మనం దేంతో మల్టిప్లై చేసినప్పుడు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వస్తుందో వాటిని ఈ సందర్భంలో ఏమో ఇక్కడ ఉన్న నెంబర్ని ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటాం. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న నెంబర్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు అంటే మనకి ఏ ఉంటే దాని యొక్క మల్టిప్లికేటివ్ ఎడిటివ్ ఇన్వర్స్ కూడా సెట్లో ఉండాలి, అప్పుడే సాటిస్ఫై చేస్తుంది అంటాం. ఓకే, ఇక్కడ ఏ ఉంటే దాన్ని మల్టిప్లై చేసినప్పుడు 1, దేంతో మల్టిప్లై చేసినప్పుడు అయితే 1 వస్తుందో ఆ నెంబర్ కూడా అందులో ఉండాలి. అట్లా ప్రతి నెంబర్కి ఉండి తీరాలి అన్నమాట. ఇప్పుడు మనం ఏకి ఏ నెంబర్ని యాడ్ చేస్తే 0 వస్తుంది, మైనస్ ఏని యాడ్ చేస్తే 0 వస్తుంది కదా. ఇక్కడ మనం ఈ రెండింటిని ఏమంటామంటే ఒకదానికొకటి ఎడిటివ్ ఇన్వర్స్లు అంటాం అన్నమాట. ఎడిటివ్ ఇన్వర్స్లు, దాన్ని నెగిటివ్ ఆఫ్ ద ఏ అంట, నెగిటివ్ ఆఫ్ ఏ నెంబర్ అంటాం కూడా. నెగిటివ్ అన్న ఎడిటివ్ ఇన్వర్స్ అన్న ఒకటే అనమాట. అంటే దీన్ని ఏమంటారంటే సంకలన విలోమము, ఎడిటివ్ ఇన్వర్స్. అంటే సంకలన విలోమము.
అంటే దీన్ని నెగిటివ్ అని కూడా అంటారు, నెగిటివ్. ఓకే, మనకి ఎడిటివ్ ఇన్వర్స్ అడిగినప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా దాన్ని సైన్ మారుస్తాం. ఇక్కడ ఏ యొక్క సంకలన విలోమం ఎంత అంటే మైనస్ ఏ అవుతుంది. మైనస్ ఏ యొక్క సంకలన విలోమం ఎంత అంటే ఏ అవుతుంది అనమాట. అంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటే మైనస్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 అంటే మనం ఏం చెప్పాలి, -3 అని చెప్పాలి. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3 అంటే ఏం చెప్పాలి, 3 అని చెప్పాలి, సైన్ మార్చాలి. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/5 అంటే -2/5 అని చెప్పాలి. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -2/5 అంటే 2/5. ఓన్లీ సైన్ మారిస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సంకలన విలోమం 3 యొక్క సంకలన విలోమము -3, -3 యొక్క సంకలన విలోమము 3, 2/5 యొక్క సంకలన విలోమము -2/5 అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇప్పుడు 3 ఉంది, దీన్ని దేంతో ఇంటూ చేస్తే మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వస్తుందంటే 1/3తో కదా, 1/3తో. అప్పుడు 3 టేబుల్ 3లో 1 టైం పోతుంది, 1 1s are 1. కాబట్టి ఇక్కడ మనకి ఏని 1/aతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని ఏమంటారంటే ఒకదానికొకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. వాటిని రెసిప్రోకల్స్ అంటాం అన్నమాట. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే దీన్ని ఏమంటాం మనం, రెసిప్రోకల్ అంటాం. గుణకార విలోమము. దీన్ని తెలుగులో వ్యుత్క్రమము అని కూడా అంటారు, వ్యుత్క్రమము. ఇప్పుడు ఏ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, 1/a అవుతుంది. 1/a యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, a అవుతుంది. ఫ్రాక్షన్ లో ఇచ్చారు. a/b యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే ఫ్రాక్షన్ తిరగేయడమే, b/a అవుతుంది. ఇక్కడ మనం సైన్ మార్చకూడదు. ఓకే, అర్థమైంది అనుకుంటాను. అంటే గుణకార విలోమం అన్నమాట. ఇప్పుడు ఇలా ఇచ్చారు మనకి 3కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అంటే గుణకార విలోమం ఎంత లేకపోతే వ్యుత్క్రమం ఎంత అంటే ఏం చేయాలి, మనం 1/3 అని రాయాలి. -3కి రెసిప్రోకల్ వ్యుత్క్రమం ఎంత అంటే -1/3 అని రాయాలి. గుర్తు మార్చకూడదు. ఇక్కడ ఎడిటివ్ ఇన్వర్స్ అంటే సంకలన విలోమం అంటే గుర్తు మార్చాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు, -2/3 యొక్క రెసిప్రోకల్ ఎంత అంటే వ్యుత్క్రమం ఎంత అంటే ఫ్రాక్షన్ తిరిగేస్తాం అంతే, -3/2 అని రాస్తాం. ఓన్లీ 2/3 ఇస్తే 3/2 అని రాస్తాం. మరి మనం ఏం చేయాలంటే సింపుల్గా ఫ్రాక్షన్ తిరగేయాలన్నాం. ఇక్కడ 3 ఇచ్చారు, అప్పుడు దాన్ని ఫ్రాక్షన్లోకి మార్చుకోండి, 3/1. ఇప్పుడు దీన్ని తిరగేస్తే 1/3 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు 1/3కి రెసిప్రోకల్ తిరగేస్తే 3/1 అవుతుంది. దాన్నే 3 అంటాం కదా. ఈ విధంగా మనం రెసిప్రోకల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏ నెంబర్ సెట్స్ ఇన్వర్స్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయో చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఎడిటివ్ ఇన్వర్స్ ఉంటుంది అంటే అందులో నెగిటివ్ నెంబర్స్ ఉంటేనే ఎడిటివ్ ఇన్వర్స్ ఉంటాయి కదా, అది పాటించదు. ఓల్ నెంబర్ సెట్ పాటించదు, ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ ఉండవు కదా. కానీ ఇంటిజర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా పూర్ణ సంఖ్యా సమితిలో, అది పాటిస్తుంది. అట్లాగే రేషనల్ నెంబర్స్ కూడా పాటిస్తుంది అనమాట. మనం బాక్స్ వేసుకున్నట్లయితే ఇక్కడ ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, n, w, z అండ్ q. ఇందులో నెగిటివ్ నెంబర్స్ ఉండవు కదా ఈ రెండిట్లో, కాబట్టి ఇవి ఫాలో అవ్వవు. ఈ రెండిట్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఫ్రాక్షన్స్ ఉండాలి. ఫస్ట్ దాంట్లో ఫ్రాక్షన్స్ ఉండవు, ఇందులో ఫ్రాక్షన్స్ ఉండవు, ఇందులో ఫ్రాక్షన్స్ ఉండవు. మరి ఇందులో ఫ్రాక్షన్స్ ఉంటాయి కానీ మరి 0 ఉంది. 0కి రెసిప్రోకల్ ఎంత అంటే దీన్ని 0/1 అని రాస్తాం, తిరిగేస్తాం కదా, 1/0. మరి ఇది రేషనల్ నెంబర్ అవుతుందా, అవ్వదు కదా. కాబట్టి ఇది కూడా పాటించదు. కానీ నాన్ నెగిటివ్ రేషనల్ నెంబర్స్కి ఉంటుంది. 0ని మినహాయిస్తే మిగిలినన్నిటికీ రెసిప్రోకల్ ఉంటుంది, కానీ 0కి రెసిప్రోకల్ ఉండదు అనమాట. అంటే 0కి గుణకార విలోమం ఉండదు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ నో రెసిప్రోకల్ ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్? విచ్ క్రింది వాటిలో దేనికి మనకి గుణకార విలోమం ఉండదు, వ్యుత్క్రమం ఉండదు అంటే 0 అనమాట. కాబట్టి ఇది కూడా మనకి పాటించదు. కానీ 0ని మినహాయిస్తే పాటిస్తాయి అన్నమాట. మిగిలిన అన్నిటికీ కూడా రెసిప్రోకల్స్ ఉంటాయి. అట్లాగే మనం ఏ నెంబర్స్ యొక్క రెసిప్రోకల్స్ సేమ్ అదే అవుతాయంటే 1.
1 యొక్క రెసిప్రోకల్ 1 కదా, 1/1 అని రాస్తాం, తిరిగేస్తే మళ్ళీ 1/1 వస్తుంది. అలాగే -1 యొక్క రెసిప్రోకల్ కూడా -1, అంటే ఈ 1 -1 యొక్క రెసిప్రోకల్స్ సేమ్ అయ్యే నెంబర్స్ అవుతాయి అన్నమాట. ఇది మనకి ఇన్వర్స్ ప్రాపర్టీ, అంటే విలోమ ధర్మము. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ ఉంది, అదే డిస్ట్రిబ్యూటివిటీ. అంటే విభాగ న్యాయము. ఓకే, ఇక్కడ మనకి రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి, అండర్ ఎడిషన్, అండర్ సబ్ట్రాక్షన్. ఏంటంటే మనకి a ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు a ఇంటూ బి ప్లస్ a ఇంటూ సి అయితే దానిని మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివిటీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ అంటాం. మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ అంటే మనకి సంకలన విభాగ న్యాయము అని వచ్చనమాట. ఓకే, గుణకారం దృష్ట్యా సంకలన విభాగ న్యాయం అంటాం, లేకపోతే సంకలనం దృష్ట్యా గుణకార విభాగ న్యాయం అంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ a ఇంటూ బి మైనస్ సి ఈక్వల్ టు a ఇంటూ బి మైనస్ a ఇంటూ సి. దీన్ని ఏమంటారు? డిస్ట్రిబ్యూటివ్ లా ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ అంటాం అన్నమాట. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. కింద నెంబర్స్ రూపంలో ఇచ్చి ఇది ఎలా ని రిప్రజెంట్ చేస్తుంది ఇట్లాంటివి అడగొచ్చు అనమాట. ఓకే, ఇది విభాగ న్యాయాలు ఇవి రెండు. ఇదేమో ఓవర్ ఎడిషన్, ఇదేమో ఓవర్ సబ్ట్రాక్షన్. ఇది సంకలనం దృష్ట్యా, ఇది వ్యవకలనం దృష్ట్యా. ఈ నెంబర్ సెట్స్ని కొంచెం బాగా ప్రాక్టీస్ చేసినట్లయితేనే మీరు దీని మీద అడిగే క్వశ్చన్స్ని ఏవైనా ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఇక్కడతో మనం పేపర్ 1Aలో ఇచ్చిన నంబర్స్ అనే టాపిక్లోని రేషనల్ నెంబర్స్ వరకు ఫినిష్ చేయడం జరిగింది. మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.